మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. కాఫీ ప్రియులు చాలా మంది ఉంటారు. మార్నింగ్ లేవగానే ఒక కప్పు కాఫీ తాగందే డే వాళ్ళకి స్టార్ట్ అవ్వదు. మరి కాఫీ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా హెల్త్కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ కాఫీ తాగితే మంచిది, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. నమస్తే సార్. నమస్తే. సరే, ఇప్పుడు నేను చెప్పినట్లు కాఫీ ప్రియులు చాలా మంది ఉంటారు. కానీ కాఫీలో ఏ కాఫీ పౌడర్ వాడాలి, ఏది మంచిది అనేది చాలా మందికి తెలియదు. అసలు కాఫీ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే ప్రాబ్లమ్స్ అంటారా? కొంతమందికి ఒక అనుమానం ఉంది, సార్ కాఫీ తాగడం మంచిది కాదు. కొంతమంది చెప్తారు నేను కాఫీ కూడా తాగనండి అని చెప్తారు. కాఫీ పరిమితంగా రోజుకి 2 కప్పులు తాగితే దానివల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకొక డౌట్ ఏముంటుంది, బ్రష్ చేసుకోకుండా బెడ్ కాఫీ తాగచ్చా అంటే, కనీసం టూత్ పేస్ట్ ఉపయోగించుకోకుండా ముందే తాగచ్చా లేదా అని. తాగచ్చు, ఏమి ఇబ్బంది లేదు. బ్రష్ చేసుకోకముందు బెడ్ కాఫీ తాగితే మంచిదే ఆరోగ్యానికి. ఇక్కడ షుగరు, పంచదార, దీనివల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. అందువల్ల అసలు మనం పూర్తిగా మన ఇంట్లో షుగర్ ప్రవేశాన్ని నిరోధించేస్తే, షుగర్ బదులు ప్రత్యామ్నాయం ఉంది కదా, ఆర్గానిక్ బెల్లం, నల్ల బెల్లం. మళ్ళీ తెల్ల బెల్లం అంటే కెమికల్ బెల్లం, అది నల్ల బెల్లం వల్ల తీసుకోండి, లేదా తాటి బెల్లం. కనుక ఈ పరిమితముగా కాఫీ వాడటం ఆరోగ్యకరం. దానివల్ల మనం 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇంకా కొంతమంది ఈ కాఫీ తాగకపోతే మాకు అసలు సుఖ విరోచనం అవ్వదండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి కొన్నిసార్లు ఉత్పన్నం అవుతుంది. ఆ శరీరం అలవాటు పడిపోయింది కాఫీకి. ఆ టైంకి ఆ కాఫీ పడకపోతే ఇక తలనొప్పి, చిరాకు పట్టడం, ఎవరితోనో మాట్లాడటానికి కూడా గందరగోళాన్ని పరిస్థితి ఉంటుంది. మల విసర్జన కూడా కాదు. చాలా చిరాగ్గా ఉంది ఈరోజు కాఫీ తాగలేదు అంటూ ఉంటారు సార్ చాలా మంది. ఇంకో అది వాస్తవమే. మీకు తలనొప్పి వస్తే ఈ ప్రకటనలు చూసినట్టుగా ఆ నొప్పి టాబ్లెట్లు ఏం అవసరంలా. ఎవరికైనా తలనొప్పి వచ్చి చిరాకుగా ఉండి 1 కప్పు కాఫీ తాగేశారంటే బ్రహ్మాండంగా ఫ్రెష్ అయిపోతారు. 15 నిమిషాలే. ఏ టాబ్లెట్ అవసరంలా. తలనొప్పి పోతుంది, నొప్పులు పోతాయి, తర్వాత కొంచెం టెన్షన్ కూడా తగ్గుతుంది. రకరకాల కాఫీ పౌడర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మన అదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులో పండించే అరకు కాఫీ, ఇలాంటి కాఫీ నభూతో నభవిష్యత్ అనే విధముగా భూమి మీద అటువంటి కాఫీ ఎవ్వరు చూడరు, చూడబోరు, వినబోరు కూడా. ఈ గింజలు ఎర్రగా ఉంటాయి. ఆ పర్వతాలలో పండించే ఆ కాఫీ అనేకమైన విశిష్ట గుణాలు ఉన్నాయి. కాఫీకే ఉన్నాయి. మళ్ళీ కాఫీలో అరకు కాఫీ తాగారంటే ఇంకా సూపర్, ఎక్కువ ఉంటాయి. మామూలుగా లేదు. కాఫీ తాగితే 50% మంచిగా జరిగితే 100% అరకు వల్ల జరుగుతుంది. ఒక 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈరోజు చిన్న వయసులోనే హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది కదా. ఒక అపోహ ఉన్నది, కాఫీ చెడు అని అంటారు. స్ట్రాంగ్ కాఫీ తాగటం వల్ల హాని జరుగుతుంది. గంటకి కాఫీ తాగటం మంచిది కాదు. 2 అన్నాను, లేదు 3 కప్పులు దాటద్దు. మరి మనకి ప్రముఖ సినీ నటుడు, కన్నడ నటుడు మరణించాడు. ఒక మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి మరణించాడు. అనేక మంది ప్రముఖులు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. కోవిడ్ 2వ వేవ్లో హాస్పిటల్లో చేరిన వారికి, ఆక్సిజన్ తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కాఫీ తాగితే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి, హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ని పెంచి, ట్రైగ్లిజరైడ్ను కూడా నియంత్రించి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. రెండవది, ఈ మెదడుకి రక్తం సరఫరా చేసే నాళాలు మెడ ముందు భాగాన ఉంటాయి. కుడి పక్క ఒకటి, ఎడం పక్క ఉంటుంది. వీటిని కెరోటిడ్ ధమనులు అంటారు. ఈ కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోయినా, కొవ్వు పైన ప్లేట్లెట్ కణాలు, ఎర్ర కణాలు కలిపి ఒక రక్తం గడ్డగట్టుకున్నా, మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం వస్తుంది. కాలు చెయ్యి పడిపోతుంది, మూతి వంకర పోతుంది, మాట పడిపోతుంది. ఈ కెరోటిడ్ ధమనులలో రక్త ప్రసరణ
ఏ మేరకు జరుగుతుందనేది కలర్ డాప్లర్ పరీక్ష ద్వారా మనం అధ్యయనం చేయొచ్చు. ఆ విధంగా పక్షవాతాన్ని నివారించే గుణం కూడా ఉంది. ఇక 3 స్థూలకాయము, భారీకాయం. ప్రతి ఒక్కరూ బరువు ఎక్కువ ఉంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. థైరాయిడ్ లోపం ఉన్నవారు బరువు ఎక్కువ ఉంటారు. తినేది గుప్పిడన్నం, ఉండేది 100 కేజీలు. కనుక బరువు అధికంగా ఉన్నవాళ్ళు ఎర్ర కాఫీ తాగితే క్రమేణా బరువు తగ్గుతారు. నెల రోజుల్లో 10 కేజీలు 15 కేజీలు బరువు తగ్గడం మంచిది కాదు సుమా. వారానికి 1 కేజీ, ఒక 6 నెలలు ఎజెండా పెట్టుకోండి. 100 కేజీల వాళ్ళు 6 నెలల్లో తగ్గండి. ఆ విధంగా ఈ అరకు కాఫీ తాగితే నిదానంగా బరువు తగ్గిపోతారు. 4వది కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే ఆ రసం, బైల్ జ్యూస్ అంటారు, పైత్య రసం, ఆ విధంగా దాని పనితీరుని మెరుగుపరిచి కాలేయంలో కొంతవరకు కొవ్వు చేరకుండా కూడా మనల్ని కాపాడుతుంది. ఇది మరీ ముఖ్యం. షుగర్ వ్యాధి ఏ ఇంట్లో చూసినా షుగరే. ఈ రోజున షుగర్ రావడానికి ఏంటి కారణం అంటే ఉత్తరాది వాళ్ళు గోధుమలు తింటారు, ఇక దక్షిణాదిలో పళ్ళె నిండా తెల్లగా ఉండే అన్నం తింటాం. ఈ షుగర్ రాకుండా కూడా కాఫీ తాగటం ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఏ రకం షుగర్? దీంట్లో టైప్ 1 అని టైప్ 2 అని ఉన్నాయి. టైప్ 1 అంటే చిన్నపిల్లలకు వస్తుంది, జన్యుపరంగా వస్తుంది, బక్కగా ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ అనేది 45 సంవత్సరాల్లో కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది కూడా వంశపారంపర్యంగా వస్తుంది. అలాంటి టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించడంలో అరకు కాఫీ ఇక తిరుగులేదు. ఇక 6 తలనొప్పి వచ్చింది, 1 కప్పు అరకు కాఫీ తాగారా బ్రహ్మాండం, మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు. తలనొప్పి పోయింది, చిరాకు పోయింది. మీకు చిరాకు వచ్చి తలకాయ నొప్పి వస్తే ఒక కప్పు అరకు కాఫీ. చంద్రబాబు నాయుడు అరకు కాఫీని అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఎగ్జిబిషన్లో పెట్టమంటాం. అలాగే దీన్ని క్యాంటీన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే క్యాంటీన్లు అరకు కాఫీని ప్రచారం చేయండి అని ఆ టూరిజం పర్యాటక శాఖను కూడా ఆదేశాలు ఇవ్వటం, ప్రభుత్వ పరంగా కూడా పెద్ద ఎత్తున అరకు కాఫీని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఇక 7 నిద్ర వస్తుంది. మధ్యాహ్నం భోంచేసేటప్పుడు బాగా పెరిగేసుకుని తింటే నిద్ర వస్తుంది. ఇక మరి డ్రైవింగ్ చేయాలంటే నిద్ర లేదు, కూర్చుని ఏదైనా రాయాలన్నా పని చేయాలని నిద్ర, మగత, కళ్ళు మూతలు పడిపోతుంటాయి. లేదా రాత్రిపూట పరీక్షలకు చదవాలంటే నిద్ర వచ్చేస్తుందండి. ఆ నిద్రని మగతని పారదోలటానికి అరకు కాఫీ చాలా బాగా పనిచేస్తుంది. మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, నరాల బలహీనతను పోగొడుతుంది. మతిమరుపు వ్యాధి 45 ఏళ్ళ తర్వాత వస్తుంది, దాన్ని ఆల్జీమర్స్ అంటారు. అట్లాగే వణుకుడు వ్యాధి, పార్కిన్సన్ కూడా రాకుండా కాపాడుతుంది. ఇక 8 ముఖ్యంగా క్యాన్సర్. ఎక్కడ చూసినా క్యాన్సరే. వాతావరణ కాలుష్యము, తినే ఆహార పదార్థాల్లో కల్తీలు, పంటలు పండించడానికి రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం, వెరసి ఫలితము ఏ ఊర్లో, ఏ సందు, ఏ గొంతుకు ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాన్సరు. ఎన్ని ప్రైవేటు గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించినా చాలని పరిస్థితి. ఈ అరకు కాఫీ తాగితే పెద్ద పేగు క్యాన్సరు, రొమ్ముల క్యాన్సరు, అలాగే చర్మం క్యాన్సరు, క్లోమ గ్రంథి క్యాన్సర్ రాకుండా నివారించే గుణం ఉన్నదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక 9 మనకి 60-65 ఏళ్ళు అయ్యేసరికి ముఖం మీద ముడతలు, చర్మం మీద ముడతలు వచ్చినాయి. ఏంటి? వృద్ధాప్య ఛాయలే. ఎవరు కూడా మరణించే వరకు కూడా ముఖం మీద ముడతలు రాకూడదు, చర్మం మీద ముడతలు రాకూడదు అని కోరుకుంటారు. ఆ వృద్ధాప్య ఛాయలు కనపడకుండా ముఖము, చర్మము నిగనిగలా వాడాలని కోరుకుంటారు. అలాంటి గుణం కలిగి ఉంటుంది చర్మము. కుర్రవాళ్ళకి ఎలా ఉంటుందో చర్మం అలా ఉంటుంది ఈ అరకు కాఫీ తాగితే. ఇంకోటి అలసట అనేది ఉండదు. ఎంత పని చేసినా ఆ శక్తిని ఇస్తుంది. అలసట, ఫెటీగ్ లేకుండా చేస్తుంది. ఇక 10 పరిశోధనలు జరిపారు. ఈ అరకు కాఫీ తాగిన వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందంట. ఎవరొద్దనుకుంటారు? అందరూ కూడా 100 ఏళ్ళు బతకాలనుకుంటాం కదా. ఆయుష్తో పాటు ఏదో ఏళ్ళు బతకటము, మంచం మీద పడి ఉంటాం కాదు. ఆయుష్తో పాటు ఆరోగ్యం. ఒక పక్క వయసు ఎక్కువ కాలం బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతేగాని మంచం మీద కాలు చేయి పడిపోకూడదు. పక్షవాతం రాకుండా చేస్తుంది, గుండెపోటు రాకుండా చేస్తుంది. కనుక ఆరోగ్యము, ఆయుష్, ఆనందము, ఇన్ని గుణాలను ఇస్తుంది
ఈ అరకు కాఫీ